బ్రో 'ఉస్తాద్' ఎలా అనిపించింది? ఆ! 'ఈ బుద్ధం' చూసిన సినిమా ఫస్ట్ షో. చాలా బాగున్నది. నాకు మ్యూజిక్ కొంచెం మైనస్‌గా అనిపించింది. డీఎస్‌బీనే కొట్టి ఉంటది సౌండ్. 'గబ్బర్ సింగ్' లాగానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఆహ్, మధ్యలో తమన్ వచ్చి దూరియడం వల్ల కొంచెం మ్యూజిక్ నాకు కొంచెం లైట్‌గా మైనస్‌గా అనిపించింది. మత మతబడి పవన్ కళ్యాణ్ సార్ యాటిట్యూడ్, ఆయన స్టైలు, ఆయన మాసు సూపర్‌గా చూపించున్నారు 'హరీష్ శంకర్' గారు. యాటిట్యూడ్ మాస్‌గా ఉంది. స్టైల్‌గా చూపించున్నారు. డాన్సు ఇదంతా అదిరిపోయింది. స్టోరీలో కొంచెం ఇది తెరి సినిమా కొంచెం మిక్స్ అయి ఉన్నది. అதான் ఓకే దా. నాకు సినిమా చాలా నచ్చింది. ఫెయిలియర్ మట్టు కాదు ఈ సినిమా. ఇంకా ఇంకా హై హై హైప్ పెంచింది సినిమా. కొంచెం చూసిన వాళ్ళకి కొంచెం హైప్ తగ్గింది. మతబడి సినిమా సూపర్ హిట్ దా. హ్మ్. పెద్ద హిట్ అని చెప్పమల్దు సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ సార్‌లో మర్చిపోలేని సినిమా ఇది. 'ఓజీ రికార్డ్స్‌ని' బ్రేక్ చేస్తున్నారు. ఓజీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఓజీలో ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. దీంట్లో కొంచెం ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జాలీగా ఆటలు, పాటలు అదంతా ఉన్నది. ఖచ్చితంగా ఓజీ రికార్డ్ బ్రేక్ చేస్తది. 'ఓజీ' అంటే 300 క్రోర్స్ కలెక్ట్ చేసింది. మరి ఇది వస్తది. 400, 500 క్రాస్ చేస్తది పవన్ కళ్యాణ్ సార్‌లో. అంటే పక్క 'దురంధర్' దూసుకుపోతుంది. మరి దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? లేదు లేదు. పవన్ కళ్యాణ్ సార్‌కి ఒక అభిమానులున్నారు. వోళ్ళు హే తప్పకుండా ఈ సినిమాని ఒక రేంజ్‌కి తీసుకొని వెళ్తారు. అది మట్టుం కన్ఫర్మ్‌డ్. హ్మ్. ఆ సినిమాలో డాన్స్ కూడా చేసిన. పవన్ కళ్యాణ్ సార్‌తో 'ఎత్తర ఎత్తర కాలర ఎత్తర' ఆ సాంగ్‌లో ఒక షాప్స్ ఉంటది. చికెన్ షాపు, అక్కడ ఫిష్ షాపు. అది మేమున్న ప్రాపర్టీ మెయింటెనెన్స్ దాని ఇన్‌చార్జ్ మేము. అది చూసుకున్నాం. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్‌ని ఫస్ట్ టైమ్ నేర్‌లో కలిసిన. పవన్ కళ్యాణ్ చూడమాల్సిందా ఒక ఆశ ఉంది. ఆయన చూసి ఆయన పక్కన డాన్స్ చేసిన. ఆయన పక్కన ఎట్లా నడిచిపోతున్నాడో బాడీ గార్డ్స్ ఉన్నారు. లేకపోతే ఫోటో ఏదో పట్టి ఉంటా, లేకపోతే మాట్లాడి ఉంటా. బాడీ గార్డ్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళ పక్క నుంచి చూసిన. సింగిల్‌గా ఉన్నాడు. ஏதாவது మాట్లాడతారా అడిగిన కొంచెం మిస్ అయింది. నెక్స్ట్ టైం మీట్ చేసి ఒక ఫోటో పడతా. ఇలాంటి ఇలాంటి పర్సన్ ఉన్నాడా అట్టని ఆయనకి తెలవపెడతా. డాన్స్ అదిరిపోయాడు. సూపర్ గా చేసాడు డాన్స్. దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చాలా బాగుంది. 'హరీష్ శంకర్' అట్లా అభిమానుల హోప్స్ అయితే నిలబెట్టుకున్నాడు అనుకోవచ్చా? ఒక 60% 70% బ్రో. 100% నాట్ కన్ఫర్మ్. 'గబ్బర్ సింగ్' రేంజ్ కి అంతగా లేదు. బట్ సినిమా ఓకే. బాగుంది. ఫెయిలియర్ మట్టు కాదు. అది మట్టుకు చెప్తున్నా. హరీష్ శంకర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ బాగా తీసాడు. యాటిట్యూడ్ సార్ యాటిట్యూడ్, మాస్, స్టైల్, డాన్స్, పవన్ కళ్యాణ్ చూపించే విధానం సూపర్. మన స్టోరీలో కొంచెం ఇదవుతానది. అది మట్టు కొంచెం ఇంకా పెంచేసి ఉంటే ఇంకా బాగా హైలైట్ గా ఉండే సినిమా. ఇద్దరు హీరోయిన్స్ కదా! ఎవరు బాగా రాశి కన్నా కొంచెం డల్ గా అనిపించింది ఈ సినిమాలో. శ్రీలీల కొంచెం హైలైట్ అయింది. రాశి కన్నా కొంచెం సరిగా యూజ్ చేయాల రాశి గారిని. అనా బా బాగుండింది డాన్సు రాశి అది అనా ఇంకా యూజ్ చేయాల రాశి అని ఒక సైడ్ హీరోయిన్ లాగా ఉన్నది. శ్రీలీలని యూజ్ చేశారు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం శ్రీలీలని చంపేస్తున్నారు. అదా నాకు బాధ. అదు నెత్తిపోట్లో చంపేస్తున్నారు. యాందండి శ్రీలీల ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నారండి. లాస్ట్ మినిట్ లో హాస్పిటల్ చేసి కాపాడాల్సి ఉండొస్తుందని అదా నాకు చిన్న బాధ అనిపించింది. ఏ సినిమాలో శ్రీలీల చచ్చిపోలా అనుకుంటున్నా. తెలుగు సినిమాలో ఈ సినిమాలో కొంచెం చచ్చిపోయింది. అదా కొంచెం బాధగా ఉన్నది. మొదబడి ఆ సినిమాకి ఏదో అవసరం అనుకుంటున్నా. దానివల్ల ఇది యూజ్ చేస్తున్నారు. సరే ఫైనలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ చూడొచ్చు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ పండగ ఉగాది పండగకి మంచి సినిమా వచ్చినది. అందరూ ఫ్యామిలీస్‌తో కలిసి చూడండి. థాంక్ యూ బ్రో. సార్ 'ఉస్తాద్' రిలీజ్ అయింది. మరి ఎలా అనిపించింది? 'ఓజీ రికార్డ్స్' బ్రేక్ చేసే అవకాశం ఉందా సార్? ఓజీ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం అయితే లేదండి. ఖచ్చితంగా లేదు. ఇది ఎలాగంటున్నానంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది హిట్ బొమ్మే. కాదంట్లేదు. కానీ బ్లాక్ బస్టర్ అంత కాదు. బ్లాక్ బస్టర్ అంత కాదు. అందులో ఇంకోటేంటంటే 'ధురంధర్ 2' ఎఫెక్ట్ కూడా కొంతుంది. అయితే ఈ రెండిట్లిని కంపేర్ చేయకూడదు గానీ, ఒకే రోజు రిలీజ్ అవ్వటం దాని ఎఫెక్ట్ అయితే కొంతుంది. కొన్ని థియేటర్‌లో ఇదవ్వకపోవటం. ఏదేమైనా సరే కంటెంట్ పరంగా కూడా 'ధురంధర్ 2' నైతే ఇది క్రాస్ చేయలేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది హిట్ బొమ్మండి. ఫ్యాన్స్ అది కొంచెం తక్కువ చేసి అనుకుంటున్నామని ఏమనుకోవసరం లేదు. అయితే ఏంటంటే బ్లాక్ బస్టర్ అయితే కాదు. అది కంటెంట్ కొంత లోపం ఉంది. హరీష్ శంకర్ గారు ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం తీసిన ఇది తప్ప ప్రత్యేకమైన అందరికీ ఫీడ్ అయ్యే కంటెంట్ కాదు. అందువల్ల ఏంటంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది ఓకే. సో ప్యూర్లీ ఫర్ ద ఫ్యాన్స్. అది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ అంటాం కదా మనం. వింటేజ్ కొన్ని డాన్స్‌లేయటం కొంత కొత్తగా కనపడటం.
అది ప్రత్యేకత తప్ప అక్కడక్కడ కొన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ సరిహద్దులో జవాన్ల గురించి కానీ, లేదా కొన్ని కంటెంట్ పరంగా అయితే డైలాగ్స్ బాగున్నాయి కానీ ఓవరాల్గా అందరికీ మంచి ఫీడ్ అయ్యే సినిమా అయితే కాదు. అది హిట్ బొమ్మండి అంతే. ఏం మిస్టేక్స్ అయ్యాయి? మిస్టేక్స్ అంటే కొంచెం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మనం తప్పట్లేమండి. ఎందుకంటే ఆయన ఇచ్చే చాలా లిమిటెడ్ టైంలో హరీష్ శంకర్ గారే సరిగా వినియోగించుకోలేకపోయారు పూర్తిగా. అంటే మొత్తం అని కాదు, చేశారు ఆయన ప్రయత్నం ఎంతవరకు చేయాలో చేశారు కానీ పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకోలేకపోయారు. ఇంకా బాగా వినియోగించుకుని కరెక్ట్గా అందరికీ ఇదయ్యే ఉంటే కనుక బాగుండు అనేది నా ఉద్దేశం. ఆ విధంగా సినిమా అయితే కొంచెం డల్, అంటే అబోవ్ యావరేజ్ హిట్ బొమ్మ అంతే. మ్యూజిక్ డిఎస్పీ గారిది కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారిది కావచ్చు. అవునండి, మ్యూజిక్ బాగుంది. యాక్చువల్గా నాకు మొదటి 3 పాటల్లో దేకిలేంగే సాలా అనేది మంచి అయిపోయిన సాంగ్. తర్వాత మిగిలింది నేను తొడగొడితే కాలుతున్నట్టు ఏంటంటే సోసోకి వెళ్తాయండి. ఏదో ఎత్తర కలర్ ఏదో చెత్త. అంతకు ముందున్న ఒక గతంలో కొన్ని పాటలు ఎంత బాగుండేయో అటువంటి పాటలు మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇది దేకిలేంగే సాలా అనేది ఏంటంటే మంచి హైప్ ఊపిచ్చే పాట, అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. మిగిలిన సోసోకి వెళ్ళినాయి. ఏదేమైనా సరే సినిమా మాత్రం పర్వాలేదండి. మీకు అక్కడక్కడ కొంచెం కొంచెం చోట తప్ప ఓవరాల్గా ఏంటి సినిమా అయితే మనం చూడొచ్చు, ఒక్కసారి అయితే చూడొచ్చు. అంత మరీ తక్కువ సినిమా ఏం కాదు. హరీష్ శంకర్ గారు తనకిచ్చిన అవకాశాన్ని ఇంకొంచెం బాగా చేసుకుని ఉంటే, ఆయన ఏమంటాడంటే దాన్ని ఏ విధంగా సమర్థిస్తున్నాడంటే, యాక్చువల్గా నేను మీరు అనుకున్నట్టు సినిమా తీయలేదు, నేను పవన్ కళ్యాణ్ గారిని ఎలాగ చూపించాలనుకున్నాను, నేను ఆయన సినిమా ఎలా తీయాలనుకున్నాను అలా తీశాను. అది అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అని అదే రికవరీ ప్రాసెస్ ఏదో మొదలెట్టారు. ఏదేమైనా సరే సినిమా పర్వాలేదు అంతేనండి. కలెక్షన్స్ ఏంటంటేనండి, నా ఉద్దేశం అది ఒక 150 crores వరకు ఉంటుంది అనుకుంటున్నాను. అంతకు మించి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు సెకండ్ రోజు అయితే కొంచెం పర్లేదు, నాట్ అప్ టు ద మార్క్ అంతే. థ్యాంక్ యూ సార్. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా అనిపించింది సినిమా మీకు? మరి ఇది ఓజీ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా సార్? ఎందుకంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతాం. ఖచ్చితంగానండి, ఓజీ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. చాలా చాలా బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారి 6 సంవత్సరాల కష్టం ఫలించింది. నిజంగా సంబరాల్లో ఉన్నాం అభిమానులుగా. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా పాన్ ఇండియా డైరెక్టర్గా మన హరీష్ శంకర్ గారు నిలబడతారు ఖచ్చితంగా. ఎందుకంటే అంత అద్భుతంగా ముందుకెళ్తుంది సినిమా. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈర్ష్య వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అనుకున్నాను శ్రీలీల దగ్గర తను చాలా పెద్ద వయసు కనపడుతుందేమో పవన్ కళ్యాణ్ గారిది అనుకున్నాను. కట్ చేస్తే శ్రీలీల కంటే అందంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. పూరిది అమ్మాను. నిజంగా శ్రీలీల పర్ఫార్మెన్స్ ఇంతకుముందు డాన్స్ చూసాం, పర్ఫార్మర్ కాదేమో అనుకుంటారు చాలా మంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల గారు ప్రదర్శించినటువంటి ఏమంటారు దాన్ని, హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి. అంత గొప్ప నట అనిపించింది నాకు. నిజంగా చాలా బాగుందండి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఓజీ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. మరి ఇటు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కావచ్చు, రెండు బద్దలు కొట్టేసాయి. చాలా బాగుంది సినిమా. చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టడం కానీ లేకపోతే ఇంకోటి కానీ. డైలాగ్స్ మాత్రం చాలా చక్కగా రాసుకున్నారు హరీష్ శంకర్ గారు. మంచి మంచి డైలాగ్స్, కొన్ని కొన్ని కొత్త డైలాగ్స్, అసలు ఎప్పుడు వినని డైలాగ్స్, మనం వింటూ కూడా ఆనందించే డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమా మాత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో ఇది కూడా ఒక బెస్ట్ సినిమాగా నిలవబోతుంది. కొద్దిగా ఒక నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అంటే స్టోరీలో పాత చింతకాయ పచ్చడి అని అన్నారు. సో ఎలా అనిపించింది స్టోరీ విషయం? అసలు కథనం పాత సినిమాలు అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ ఫేవర్ అయినా ఓ రకంగా ఉంటుంది, ఆ టైప్ లో కనపడుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ పాత సినిమాలని ఏమి ఉండదు. ఆ కథకు తగ్గట్టుగా ఖచ్చితంగా కథనం అద్భుతంగా తీసుకెళ్లారు. ఎక్కడో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సినిమాల గురించి ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. రాజకీయాలలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి కదా. సినిమా గురించి, సినిమాల్లో ఉన్న డైలాగుల గురించి మాట్లాడి వెధవలుగా మారిపోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాదు. నేను సినిమా వాడిగా చాలా బాధపడుతున్నాను. అనవసరం మాటలన్నీ మాట్లాడి, అన్యాయంగా మాట్లాడి, దుర్మార్గులుగా మిగిలిపోవడం తప్ప ఏముంటుంది చెప్పు. వేళ శ్యామల అనేటువంటి అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అదే నక్షత్రం గురించి దాని గురించి మాట్లాడుతుంది. ఆమెకి ఏం పని మరి? ఆమెను ఏమన్నా అంటే ఏముంటది, నాశనం, చాలా ఇబ్బంది పడుతుంది కదా.
కానీ కింద కౌంటర్లు బాగా వచ్చాయి సార్. చాలా ఇస్తారు. ఎందుకంటే నిజాయితీపరుడైన నాయకుడు, దేవుడు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఇబ్బంది పెట్టాలని, ఎవరు తక్కువ చేసి మాట్లాడాలని, ఆయన సినిమా ఫ్లాప్ అవ్వాలని ఆలోచించే వాళ్ళందరూ కూడా నాశనానికి దారేసుకున్నట్లు లెక్క. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి విజయాన్ని సాధించి ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక కలికి తురాయిగా మిగలబోతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.